అందరికీ నమస్కారం అండి. ఆస్ట్రాలజీ వరల్డ్ ఛానల్‌కి స్వాగతం. ప్రియమైన మీనరాశి వారు జూలై 4, 5, 6 మరియు 7 తేదీలు మీ జీవితంలో కొన్ని ముఖ్యమైన మార్పులను సూచించే రోజులుగా కనిపిస్తున్నాయి. ఈ 4 రోజుల కాలంలో మీ ఆలోచనలు, నిర్ణయాలు, కుటుంబ పరిస్థితులు, ఆర్థిక వ్యవహారాలు మరియు సంబంధాల విషయంలో గణనీయమైన ప్రభావాలు కనిపించే అవకాశం ఉంది. మీనరాశి స్వభావం ప్రకారం మీరు హృదయపూర్వకంగా ఆలోచించేవారు. ఇతరుల బాధలను మీ బాధగా భావించేవారు. నమ్మకం పెడితే పూర్తిగా నమ్మేవారు. కానీ అదే స్వభావం కొన్నిసార్లు మీకు నష్టాలను కూడా తెచ్చిపెడుతుంది. ఈ 4 రోజుల్లో ముఖ్యంగా మీ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడం అత్యంత అవసరం. ఈ సమయంలో గ్రహస్థితులు మీలో ఒక రకమైన ఆత్మవిశ్వాసాలను పెంచుతాయి. గతంలో తీసుకున్న కొన్ని నిర్ణయాలు గురించి మీరు మళ్ళీ ఆలోచించే అవకాశం ఉంది. కొంతమంది చేసిన ఉపకారాలను గుర్తుంచుకుంటారు. మరికొందరు చేసిన అన్యాయాలను గుర్తుంచుకొని బాధపడుతూ ఉండవచ్చు. అయితే గతాన్ని ఎక్కువగా ఆలోచించడం వల్ల ప్రస్తుత అవకాశాలు కోల్పోయే ప్రమాదం ఉంది. మీ ముందుకు వస్తున్న అవకాశాలను గుర్తించి వాటిని ఉపయోగించుకోవడం చాలా ముఖ్యం. ఆర్థిక విషయాల పరంగా ఈ 4 రోజులు మిశ్రమ ఫలితాలను ఇస్తాయి. డబ్బు వస్తుంది కానీ అదే వేగంతో ఖర్చు కూడా అవుతుంది. ముఖ్యంగా కుటుంబ అవసరాలు, పిల్లల వైద్య ఖర్చులు లేదా ఇంటి అవసరాల కోసం అనుకోని వ్యాయామాలు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. మీరు దాచుకున్న డబ్బును కూడా ఉపయోగించుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడవచ్చు. ఎవరికైనా అప్పుగా డబ్బు ఇచ్చే ముందు 1-2 సార్లు ఆలోచించడం మంచిది. మీరు నమ్మిన వ్యక్తుల నుంచే ఆలస్యం లేదా నిరాశ ఎదురయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా జూలై 5 మరియు 6 తేదీల్లో ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్త అవసరం. ఉద్యోగస్తులకు ఈ సమయం కొంత ఒత్తిడి కనిపించవచ్చు. మీ పని మీరు చేసినప్పటికీ దానికి సరైన గుర్తింపు దక్కటం లేదనే భావన మీకు కలగవచ్చు. మీ కష్టానికి ఇతరులు తమ విజయంగా చూపించుకునే పరిస్థితులు కూడా ఎదురవుతాయి. అయితే కోపంతో స్పందించడం కంటే సహనంతో ముందుకు వెళ్ళటం మంచిది. మీ పనితీరును గమనిస్తున్న ఉన్నత అధికారులు ఉన్నారు. ప్రస్తుతం ఫలితం కనిపించకపోయినా భవిష్యత్తులో మీ కృషికి విలువ దక్కే అవకాశం ఎక్కువగా ఉంది. వ్యాపారం రంగంలో ఉన్న మీనరాశి వారికి కస్టమర్లతో వ్యవహరించే సమయంలో ఓర్పు అవసరం. కొంతమంది కస్టమర్లు లేదా భాగస్వాములు మాట తప్పే అవకాశం ఉంది. లాభాలు పూర్తిగా ఆగిపోవు కానీ ఆశించిన స్థాయిలో ఉండకపోవచ్చు. కొత్త పెట్టుబడులు పెట్టే ముందు మార్కెట్ పరిస్థితులను ఒక్కసారి పరిశీలించడం మంచిది. భాగస్వామ్య వ్యాపారంలో ఉన్న అపార్థాలు పెద్ద సమస్యలుగా మారకుండా జాగ్రత్త పడాలి. కుటుంబ జీవితంలో ఈ 4 రోజులు కొంత భావోద్వేగ భరితంగా ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యులతో ఎవరో ఒకరి ఆరోగ్యం లేదా వారి భవిష్యత్తుకు సంబంధించిన ఆందోళనలు మిమ్మల్ని బాధించవచ్చు. మీరు కుటుంబం కోసం చేసే త్యాగాలను అందరూ గుర్తించకపోయినా మీ బాధ్యతలను మీరు నిబద్ధతతో నిర్వహిస్తారు. జీవిత భాగస్వామితో కొన్ని చిన్న చిన్న అపార్థాలు, అభిప్రాయ భేదాలు రావచ్చు. ముఖ్యంగా డబ్బు లేదా కుటుంబ విషయంలో విభేదాలు ఏర్పడే అవకాశాలు ఉంది. కానీ మీరు ముందుగా మాట్లాడితే సమస్యలు త్వరగా పరిష్కారం అవుతాయి. ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారికి ఈ కాలం పరీక్షల సమయంగా మారవచ్చు. మీరు చెప్పే మాటలు లేదా తీసుకునే నిర్ణయాలను ఎదుటివారు తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. అనుమానాలు పెరగకుండా స్పష్టంగా మాట్లాడటం అవసరం. దూర సంబంధాల్లో ఉన్నవారికి కమ్యూనికేషన్ చాలా ముఖ్యం అవుతుంది. ఆరోగ్యపరంగా చూస్తే అలసట, నిద్రలేమి, మానసిక ఒత్తిడి, తలనొప్పి, కడుపు సంబంధిత చిన్న చిన్న ఇబ్బందులు కనిపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీరు ఇతరుల గురించి ఎక్కువగా ఆలోచించడం వల్ల మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసే స్వభావం కలిగి ఉంటారు. ఈ 4 రోజుల్లో విశ్రాంతి కూడా సమయం కేటాయించడం చాలా అవసరం. ఆహారం అలవాట్లలో నియంత్రణ అవసరం. మీనరాశి వారి అసలు మనస్తత్వం ఈ సమయంలో మరింత స్పష్టంగా బయటపడుతుంది. మీరు బయటకు చాలా ప్రశాంతంగా కనిపించినప్పటికీ లోపల ఎన్నో భావోద్వేగాలను దాచుకొని ఉంటారు. మీరు ఎవరికైనా ఒకసారి మనసు ఇస్తే పూర్తిగా అంకితమైపోతారు. కానీ అదే సమయంలో మీ నమ్మకాన్ని దెబ్బతీస్తే మళ్ళీ ఆ వ్యక్తిని పూర్తిగా నమ్మడం మీకు కష్టం అవుతుంది. మీరు ఇతరులను బాధ పెట్టకుండా ఉండాలని అనుకుంటారు కానీ మీ బాధను మాత్రం ఎవ్వరికీ చెప్పరు. ఈ స్వభావమే కొన్నిసార్లు మిమ్మల్ని ఒంటరితనాన్ని గుర్తిస్తుంది. ఈ 4 రోజుల్లో మీకు ఎదురయ్యే ప్రధాన అడ్డంకుల్లో ఒకటి నిర్ణయాల విషయాల్లో అయోమయం.
ఒక పని చెయ్యాలా వద్దా అనే సందిగ్ధత మీ సమయాన్ని వృధా చేసే అవకాశం ఉంది. ఇతరుల సలహాలను వినడం మంచిది, కానీ చివరి నిర్ణయం మీ పరిస్థితులను బట్టి తీసుకోవాలి. కొంతమంది వ్యక్తులు మీ మంచితనాన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేసే సూచనలు ఉన్నాయి. ముఖ్యంగా మీ వ్యక్తిగత విషయాలు అందరితోనూ పంచుకోవడం మంచిది కాదు. జూలై 4 తేదీన ప్రారంభమైన కొన్ని ఆలోచనలు జూలై 7 నాటికి ఒక స్పష్టత మీకు రూపాన్ని దాల్చే అవకాశం ఉంది. మీరు చాలా రోజులుగా ఎదురుచూస్తున్న ఒక సమాచారం లేదా వార్త ఈ సమయంలో అందవచ్చు. అది ఉద్యోగానికి, డబ్బుకు లేదా కుటుంబానికి సంబంధించిందై ఉండవచ్చు. తొలుత అది ఆశించిన విధంగా లేకపోయినా తర్వాత దానివల్ల మంచి ఫలితం కనిపించే అవకాశం ఉంది. మీనరాశి వారు ఈ సమయంలో గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, భావోద్వేగాల కంటే వాస్తవ పరిస్థితులను బట్టి నిర్ణయాలు తీసుకోవటం. మీ హృదయం చెప్పింది ఒకటి, పరిస్థితులు చెప్పేది మరొకటి కావచ్చు. ఈ రెండింటి మధ్య సమతుల్యత సాధించగలిగితే మీరు ఎదుర్కొనే సమస్యల్లో చాలా వరకు తగ్గిపోతాయి. ఈ 4 రోజులు మీకు పూర్తిగా ప్రతికూలమైనవి కావు, కానీ మీ సహనం, ఆలోచన విధానం మరియు నిర్ణయ సామర్థ్యాన్ని పరీక్షించే కాలంగా మాత్రం మారవచ్చు. మీరు ఓర్పుతో ముందుకు సాగితే ఈ కాలం ముగిసే సమయానికి మీరు మరింత బలంగా, మరింత స్పష్టమైన ఆలోచనతో ముందుకు వెళ్ళగలుగుతారు. ఈ 4 రోజుల కాలంలో మీనరాశి వారిపై నరఘోష ప్రభావం కొంతవరకు కనిపించే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా మీరు సాధించిన చిన్న విజయాలు కూడా కొంతమంది కళ్ళల్లో పెద్దవిగా కనిపించవచ్చు. మీ అభివృద్ధిని చూసి బయటకు సంతోషంగా మాట్లాడిన లోపల అసూయ చూసే వ్యక్తులు మీ చుట్టూ ఉండే అవకాశం ఉంది. అందువల్ల ఈ సమయంలో మీ వ్యక్తిగత ప్రణాళికలు, ఆర్థిక విషయాలు, భవిష్యత్ నిర్ణయాలు అందరితోనూ పంచుకోవడం మంచిది కాదు. మీరు ప్రారంభించే పనులు చివరి నిమిషంలో ఆలస్యం కావడం, చిన్న చిన్న ఆటంకాలు ఎదురు కావడం, అనుకోకుండా మనసులో నిరాశ కలగటం వంటి పరిస్థితులు నరఘోష ప్రభావంగా భావించవచ్చు. ప్రత్యేకంగా జూలై 5 మరియు 6 తేదీల్లో మీరు అనుకున్న పని ఒక్కసారిగా ఆగిపోయినట్లుగా అనిపించవచ్చు. మీ మాటలను ఇతరులు తప్పుగా అర్థం చేసుకోవడం, మీ మంచితనాన్ని కొందరు బలహీనతగా భావించడం, మీ కృషికి సరైన గుర్తింపు రాకపోవడం వంటి పరిస్థితులు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. అయితే ఇవి శాశ్వతమైనవి కావు. సహనం మరియు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే పరిస్థితులు మళ్ళీ మీకు అనుకూలంగా మారుతాయి. పరిహారాల విషయానికి వస్తే, ఉదయం స్నానం చేసిన తర్వాత ఇంటి పూజ మందిరంలో దీపారాధన చేయటం మంచిది. గురువారం రోజున పసుపు రంగు పూలతో దేవునికి పూజ చేయటం మీకు మానసిక ప్రశాంతతను ఇస్తుంది. సాధ్యమైనంత వరకు పక్షులకు గింజలు వేయటం, ఆవులకు ఆహారం పెట్టడం, అవసరంలో ఉన్న వారికి సహాయం చేయడం ద్వారా శుభ ఫలితాలు పెరిగే అవకాశాలు ఉంటుంది. ఇంటి నుండి బయటకు వెళ్లే ముందు కొద్దిసేపు మనస్సు ప్రశాంతంగా ఉంచి ప్రార్థన చేయటం మంచిది. ఈ 4 రోజుల్లో కోపాన్ని నియంత్రించడం మీకు ముఖ్యమైన పరిహారంగా పనిచేస్తుంది. ముఖ్యమైన నిర్ణయాలు తొందరపడి తీసుకోవడం కంటే ఒక్కసారి ఆలోచించి ముందుకు సాగటం మంచిది. మీపై నమ్మకం ఉంచిన వారిని నిరాశపరచకుండా, మీపై అసూయతో ఉన్నవారికి అవకాశాలు ఇవ్వకుండా జాగ్రత్తగా వ్యవహరించాలి. మీరు చేసే ప్రతి పనిలో రహస్యాన్ని మరియు ప్రణాళికలను కాపాడుకోవటం ఈ సమయంలో మీకు రక్షణగా ఉంటుంది. మీనరాశి వారు జూలై 4 నుండి 7వ తేదీ వరకు జరిగే ఈ గ్రహ ప్రభావాలు మీ జీవితాన్ని పూర్తిగా మార్చే పరీక్షలు కాకపోయినా మీ సహనాన్ని మరియు నిర్లక్ష్యాన్ని పరీక్షించే సమయంగా మారవచ్చు. కొన్నిసార్లు మీరు ఒంటరిగా పోరాడుతున్నట్లు అనిపించినా, మీరు వేసే ప్రతి అడుగు భవిష్యత్తులో మంచి ఫలితాలను తీసుకురావడానికి పునాది వేస్తుంది. ఈ సమయంలో ఎదురయ్యే అడ్డంకులు మీ ప్రయాణాన్ని ఆపడానికి కాదు, మిమ్మల్ని మరింత బలంగా తయారు చేయడానికి వచ్చినవే. మీ మంచితనం మీ బలం, మీ సహనం మీ ఆయుధం, మీ ఆత్మవిశ్వాసం మీ విజయానికి మార్గం అవుతుంది. మీరు మీ లక్ష్యాలపై దృష్టి పెట్టి ముందుకు సాగితే ఈ 4 రోజుల తర్వాత పరిస్థితులు క్రమంగా మెరుగుపడతాయి. ఆలస్యం జరిగిన ప్రతి పని సరైన సమయంలో పూర్తవుతుంది. నిలిచిపోయిన అవకాశాలు మళ్ళీ మీ ముందుకు వస్తాయి. కష్టకాలం శాశ్వతం కాదు, కానీ కష్టకాలంలో చూపించే ధైర్యం మాత్రం జీవితాంతం మీకు బలంగా నిలుస్తుంది. అందువల్ల భయపడకుండా, నిరాశ చెందకుండా మీ ప్రయత్నాలను కొనసాగించండి. మీనరాశి వారికి ఈ కాలం ఒక పరీక్ష మాత్రమే, పరాజయం కాదు. ఓర్పుతో ముందుకు సాగిన వారికి విజయదేవత తప్పకుండా చిరునవ్వుతో స్వాగతం చెప్తుంది. మీనరాశి వారు ఈ 4 రోజుల జాతకం మీకు ఉపయోగపడింది అనుకుంటే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఈ వీడియోని షేర్ చేసుకోండి. సర్వే జన సుఖినో భవంతు.